పనామా కెనాల్లో తమకంతా ఫ్రీ అంటోంది అమెరికా. ఒప్పందం కుదిరిందంటూ ప్రకటన చేసేసింది. అటు పనామా మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదంటోంది. అసలు ఏంటి పనామా పజిల్? ట్రంప్కు ఎందుకంత పంతం? పనామా కెనాల్ విషయంలో పంతం నెగ్గించుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తమ యుద్ధ నౌకలు ఈ కాల్వ నుంచి ప్రయాణించినప్పుడు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా చేసుకున్నారు. ఆ దేశం ఇందుకు అంగీకరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సే వెల్లడించారు. ఈ ఒప్పందం విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ కూడా ధృవీకరించింది. అంతా ఫ్రీ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటిస్తే పనామా మాట మరోలా ఉంది. అమెరికాకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదంటూ ప్రకటన విడుదల చేసింది పనామా కెనాల్ అథారిటీ. టోల్ వ్యవస్థను బలోపేతం చేయడం, మార్పులు వంటివి తమ పరిధిలోకి వస్తాయని, ఇప్పటివరకు ఎలాంటి సవరణలు చేయలేదని స్పష్టం చేసింది. దీంతో పనామా పజిల్ ఆసక్తికరంగా మారింది. దాదాపు 51 మైళ్ల పొడవున్న పనామా కెనాల్ అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. 1914లో దీనిని నిర్మించారు. తొలుత అమెరికానే ఈ కాల్వను నిర్వహించింది. స్థానికంగా ఘర్షణలు చెలరేగడంతో 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఈ కెనాల్ను పనామా దేశానికి అప్పజెపుతూ ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత పనామా ప్రభుత్వం కూడా ఈ కాల్వ అభివృద్ధికి భారీ మొత్తంలోనే ఖర్చు చేసింది. అమెరికాకు చెందిన 40% కంటైనర్లు పనామా నుంచి ప్రయాణిస్తాయి. పనామా కాల్వను ఆ దేశం నిర్వహిస్తున్న ఇక్కడి ఓడరేవుల్లో చాన్నాళ్లుగా చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. దీనిని ట్రంప్ తప్పుబడుతున్నారు. అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి ఈ కెనాల్ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని వరుస హెచ్చరికలు చేస్తున్నారు. ఇందుకోసం సైనిక శక్తిని కూడా వాడే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ ఒత్తిడి తట్టుకోలేక పనామా ప్రభుత్వం కొన్ని తక్షణ చర్యలు చేపట్టింది. చైనాకు చెందిన BRI ప్రాజెక్టులోని కాంట్రాక్టులు పునరుద్ధరించుకోబోమని పనామా అధ్యక్షుడు జాస్ రౌల్ మెలినో హామీ ఇచ్చారు.